నేను అనేక సార్లు ప్రస్తావించా. ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్షనిజం, రౌడీయిజం అనే దరిద్రం వలన ఇక్కడ వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకెళ్ళి వ్యాపారాలు చేస్తారు. ఇతర రాష్ట్రాలకెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. ఇతర రాష్ట్రాలకెళ్ళి కాంట్రాక్టులు చేస్తారు. ఇతర రాష్ట్రాలకెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెడతారు. గుజరాత్‌లో బోలెడన్ని పెట్టుబడులు ఆంధ్ర వాళ్ళవే ఉన్నాయి. కేరళలో పెట్టుబడులు ఆంధ్ర వాళ్ళవే ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌లో పెట్టుబడులు ఆంధ్ర వాళ్ళవే ఉన్నాయి. కర్ణాటకలో పెట్టుబడులు ఆంధ్రాలో ఉన్నాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ ఏదైతే ఉందో స్మాల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అనేకం ఆంధ్ర వాళ్ళే ఇతర రాష్ట్రాల్లో పెట్టుకొచ్చింది. ఆంధ్రాలో ఎందుకు పెట్టరాయి అంటే తెలుగుదేశం ఉంటే వైసీపీ, ఇదివరకు కాంగ్రెస్ ఉంటే తెలుగుదేశం, ఇట్లాగా ఒకళ్ళనొక్కళ్ళు నాశనం చేసుకునే కుట్రలు చేస్తారు. చివరికి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఆస్తులు, వ్యాపారాలన్నీ పక్క రాష్ట్రాల్లో ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించినటువంటి లోకేష్ ఒక బాధ్యతాయుతమైనటువంటి పని చేశారు. కోయంబత్తూరు పోయి అక్కడ కోయంబత్తూరులో ఎక్కువగా ఉండేటటువంటి ఎవరైతే మన వాళ్ళు ఉంటారు అక్కడ ఆ తెలుగు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరితో కూర్చుని ఆంధ్రాకు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టమని పిలుపునిచ్చారు. చాలా చాలా మంచి ఆలోచన. స్మాల్ స్కేల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కోయంబత్తూరు సిద్ధాస్తులైనటువంటి వాళ్ళు మనోళ్ళు అక్కడికి వెళ్ళి చేశారు. మనకిక్కడ ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో అద్భుతమైనటువంటి అభివృద్ధికి అవకాశం ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే ఆంధ్రాకి అత్యంత మూలం. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అటు హైదరాబాద్కి, అదే సందర్భంలో బెంగళూరుకి, వీటన్నిటికి కూడా వెళ్ళి మన వాళ్ళని ఇక్కడికి తీసుకురాగలిగితే బాగుంటుంది. కాకపోతే దానికి ముందు ఇక్కడ ప్రతీకార రాజకీయాలు ఉండకూడదు, అరాచకపు రాజకీయాలు ఉండకూడదు. పారిశ్రామిక వ్యాపారవేత్తల జోలికి పోమని అధికార విపక్షాలు కలిసి మాట ఇవ్వాల్సిన అవసరం ఉంది.